My name is Nagareddy. I am blind follower of YS Jagannath Reddy and also deep friend of Jogi Ramesh. I am YSRCP State Joint Secretary. నేను ఈరోజు ఈ యొక్క దారుణ మారణకాండను మాత్రం నిక్కచ్చిగా ఖండిస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రజలకు హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చుకోలేక తాను తప్పుల మీద తప్పులు చేస్తూ ఆ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రక్రియలో ఇళ్ల మీద దాడులు, నాయకుల మీద దాడులు, జనాల మీద హత్యలు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎవరైనా నాకు అన్యాయం జరిగిందని ఏ ఆడగూతురైనా కేసు పెడితే తిరిగి ఆ ఆడగూతుల మీద కేసులు పెట్టి ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారు. ఇది చంద్రబాబు రాక్షస నీతికి పరాకాష్ట. చూడండి మీరే, ఇది రేపొద్దున భారతదేశంలో ఉన్న ప్రతి మనిషి గుర్తెరగాలి. విలేకరులు కావచ్చు, టీవీ వాళ్ళు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరైనా రేపు మీ కుటుంబాల్లో కూడా ఇదే పరిస్థితి చంద్రబాబు రాజనీతిలో జరుగుద్దని మీ అందరికీ తెలియజేస్తున్నాను. సార్, మాకు తెలిసి రాత్రి 10 ఆ టైంలో వీళ్ళందరూ గుమ్ముకూడే ఏదో మంత్రాలు చేస్తున్నారని చిన్న సమాచారం ఉంది. ఉదయం 10:30 కల్లా మాకు సమాచారం చూచాయిగా వచ్చింది. వీళ్ళంతా పోగవుతున్నారు, ఏదో చేయడానికి వస్తున్నారని. మాకైతే ఇక్కడికి వస్తారని మాకు తెలియదు. కానీ మా నాయకుడు మొలకల్ల చెరువు దగ్గర ఆ కేసు వాయిదాకి వెళ్ళడానికి వస్తూనే అక్కడికి వెళ్ళారు. వెళ్లే ప్రక్రియలో ఈ విషయం మాకు తెలిసి వెంటనే మా నాయకుడికి చెప్పాం. చెప్తే ఆయన వెంటనే ఏసీపీ గారికి, డీసీపీ గారికి అందరికీ తెలియజేశారు. తెలియజేసినాక మధ్యాహ్నం 2 గంటల టైంలో దాదాపు 300 మంది, 400 మంది సుమారుగా విజయవాడ వైఎస్ఆర్ కాలనీ నుండి, కృష్ణలంక నుండి, గొల్లపూడి నుండి, ఆ చుట్టుపక్కల ఉన్న గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, రౌడీ షీటర్లను దించి మా ఇన్నోవా కారుల్లో, వ్యానుల్లో దించి దానిలో పెట్రోల్ బాంబులు, ఇంతంతలా కర్రలో రాడ్లు పెట్టి తీసుకొచ్చి ఇక్కడ దించి కావాలని దగ్గరుండి పోలీసులు, సార్ 6 పోలీసులు ఉన్నారండి. 300 మంది జనాలు ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ నుంచి ర్యాలీ చేసుకుంటా వస్తుంటే ఆ ర్యాలీని ఆపకపోగా ఊరికే నటిస్తున్నారు. ఆగండి అని నటిస్తున్నారు. సేమ్ నిన్న అంబటి రాంబాబు గారి ఇంటి మీద ఏ విధంగా దాడి జరిగిందో సేమ్ అదే దాడి ఇక్కడ ఉత్పన్నమైంది. సార్, మనుషులు బ్రతికే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వంలో. మానవత్వం అంతకంటే లేదు. సామాన్యుడు నాశనం కావాల్సిందే. హలో లక్షణాన్ని